ఓం నమ శివాయ. నేను ఒంగోలు నుంచి బయలుదేరానండి. హిమాచల్ ప్రదేశ్ వచ్చాను. నేను వచ్చి ఒంగోలు నుంచి బయలుదేరానండి. మనం ఒంగోలు, నెల్లూరు, విజయవాడ ఇటు ఏరియాల నుంచి ఈ హిమాచల్ ప్రదేశ్ మణిమహేశ్వరికి రావడానికి ఫస్ట్ మనం ఆ ఏరియాలో నుంచి ఢిల్లీకి ఫస్ట్ రావాలండి. ఎవరైనా సరే ఆ ఏరియాల నుంచి, హైదరాబాద్ ఈ ఏరియాల నుంచి ఫస్ట్ ఢిల్లీ రావాలి. ఢిల్లీలో బస్ స్టాండ్ ఉంటుంది. రైల్వే స్టేషన్ పక్కనే 2-3 కిలోమీటర్స్ దూరంలో బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్కి వచ్చేసి మనం సాయంత్రం పూట 6 నుంచి చాలా బస్సులు ఉన్నాయండి. ప్రైవేటు ప్లస్ గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి. గవర్నమెంట్ బస్సు అయితే 1000 రూపాయలు, ప్రైవేట్ బస్సులు అయితే సీజన్ బట్టి 1200, 1500, 2000 దాకా తీసుకుంటారండి. నేనైతే డే టైం వచ్చానండి. డే టైం వచ్చి అక్కడ బస్ స్టాండ్లో రాంపూర్ బుషర్ అంటే మనకి డైరెక్ట్గా డే టైం చిక్కకపోవచ్చు అండి. నేను ఛత్తీస్గఢ్ వచ్చాను ఫస్ట్ బస్కి. ఛత్తీస్గఢ్ నుంచి రాంపూర్ బుషర్కి బస్ తీసుకున్నాను. మళ్ళీ మనం ఢిల్లీ నుంచి సిమ్లా వచ్చి, సిమ్లా నుంచి కూడా అట్లా మనం రావచ్చు అండి. రాంపూర్ బుషర్ అంటే మనని అక్కడ బస్ స్టాండ్లో దింపుతారు. మనకి శ్రీకాంత్ కైలాష్కి, మణిమహేశ్వర్కి అక్కడి నుంచే స్టార్టింగ్ పాయింట్ అండి. కిన్నెర్ కైలాష్ కూడా అక్కడి నుంచే మార్గం అండి. ఆ మూడుని చేయడానికి మనకి ట్రయాంగిల్ రోడ్ మహేష్కి వెళ్ళే దారిలో ఉన్నామండి. ఒక హోటల్ దగ్గర బస్ ఆపారు. బస్ ఆపితే సూపర్ వ్యూ కనిపించింది. ఇప్పుడు ఉదయం పూట వచ్చేసరికి 6:30-7 అవుతుందండి. పొగ మంచు పట్టేసేసి అంత అందంగా ఉందో చూడండి. రావటంతోనే మాకు ఒక ముగ్గురు మనుషులు కనిపించారు. బాంబే నుంచి వచ్చారంట. వాళ్ళతో కలిసిపోయానండి. అందమైన ప్రకృతి దృశ్యాలు చూడండి ఎంత బాగున్నాయో. మనకి మొత్తం వచ్చేసరికి పంచ కైలాసాలు ఉన్నాయండి. పంచ కైలాసాల్లో ఫస్ట్ వచ్చేసి మనకి మణిమహేశ్వర్ ఫస్ట్ కైలాస యాత్ర అండి. సెకండ్ వచ్చేసరికి శ్రీకాంత్ కైలాస యాత్ర అండి. మూడోది వచ్చేసరికి కిన్నెర్ కైలాష్ అండి. 4 వచ్చి ఆది కైలాష్ అండి. 5 వచ్చి మానవ్ సరోవర్ యాత్ర అండి. మానవ్ సరోవర్కి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అక్కడే పంచ సరోవరాల్లో ఒక సరోవర్ మానస సరోవర్ ఉందండి. 5వ సరోవర్గా కూడా ఉంది. పంచ కైలాసాల్లో 5వ కైలాసం మానవ సరోవర్ కైలాస యాత్ర అండి. దాంట్లో మొదటి భాగంగా నేను ఫస్ట్ ఈ మణిమహేశ్వర్ కైలాస యాత్రకి బయలుదేరానండి. రాంపూర్ బుషర్ నుంచి సపరేట్ బస్సులు ఇటు ఉన్నాయండి. 3.5 అవర్ జర్నీ పడుతుంది. షాంగ్ టౌన్ బ్రిడ్జ్ అని చెప్తే మనల్ని దింపుతారండి. అక్కడ టికెట్ వచ్చి 350 రూపాయలు ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి ఏసీ బస్సులు అవైలబుల్ ఉన్నాయి, నాన్ ఏసీ అవైలబుల్ ఉన్నాయండి. నేను నార్మల్ బస్సు ఎక్కాను. నాకు ఆ టయానికి ఈ బస్సు ఎక్కింది కాబట్టి లేట్ లేకుండా ఈ బస్సు ఎక్కాను. మేము వచ్చేటప్పుడు మంచి వర్షం పడుతుందండి. ఈ రాకాసి కొండలు చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. మొత్తం పొగ మంచుతో, జలపాతాలతో చాలా బాగున్నాయండి. అక్కడక్కడ వచ్చేసరికి ఈ పవర్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. అంటే జలపాతాలని ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి వాటికి టర్బైన్స్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఇక్కడ 10 గ్రామాలకి 20 గ్రామాలకి కరెంటు సప్లై అవుతుంది. చాలా బాగుందండి. ఆ కొండల మధ్యలో జలపాతం ఉందండి. నేను బస్సులో ప్రయాణం చేయటం వల్ల అది షూట్ చేయలేకపోయాను. చూడండి జలపాతం చూడండి. అక్కడ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఫ్లోని ఒక దారిలో పెట్టడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ కరెంట్ తయారీకి ఉపయోగపడుతుందండి. మనిషి తెలివితేటలకి ఇది ఒక అద్దం లాంటిదండి. చిన్న చిన్న పవర్ ప్రాజెక్టులు మొత్తం పెద్ద కాలువగా ఒకటిగా ఉంటే మళ్ళీ ఆ పెద్ద కాలువకి మళ్ళీ ఒక పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారండి. ఆ వాటర్ మొత్తాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకొస్తూ మళ్ళీ ఆ హిమాచల్ ప్రదేశ్లోనే చాలా గ్రామాలకి అక్కడి నుంచి కరెంట్ సప్లై అవుతుందండి. చాలా బాగుందండి వాతావరణం మాత్రం. ఇక్కడ వచ్చేసరికి బాగా శిలాజిత్ లభిస్తుందండి. ఒరిజినల్ అంటే 4000 మీటర్లు పైన యాటిట్యూడ్ ఉన్న ఏరియాలండి ఇక్కడ.
ఇక్కడ ఒరిజినల్ శిలాజీత్ చిక్కుతుందండి. రోజుకు 2 గ్రామ్స్ లెక్క మనం 45 డేస్ 2 మంత్స్ కానీ వాడగలిగితే ఇమ్యూనిటీ బాగా బూస్టప్ అవుతుందండి. అందుకే శిలాజీత్కి ఈ హిమాలయాలు పెట్టింది పేరండి. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటేనండి, ఇక్కడ బాగా ఈ వాతావరణానికి మనం మల్లెపూలలో మర్మం వాడతాం చూడండి, మర్మం కూడా బాగా పండుతుంది. ఇది డ్యామ్ అండి. తర్వాత గంజాయి మొక్కలు కూడా చాలా బాగా రోడ్డు మీదే కనిపిస్తూ ఉన్నాయండి. ఎక్కువగా ఈ మెడిసిన్స్ తయారు చేయడానికి ఈ గంజాయిని బాగా వాడతారండి. మెడిసిన్స్ తయారీలోను, పర్ఫ్యూమ్స్ తయారీలోను, ఇంకా చాలా మెడికల్ ఉత్పత్తులకు సంబంధించిన వాటిల్లో ఈ గంజాయి మొక్కల్ని చాలా బాగా ఉపయోగిస్తారండి. అట్ ఎ టైం శివుడికి కూడా ఎంతో ఇష్టమైందండి ఈ గంజాయి మొక్క. ఈ పచ్చి గంజాయి ఆకుల్ని మనం రసం చేసుకొని తాగితే కఫం లాంటివి, దగ్గు, జలుబు, తుమ్ములు లాంటివి కూడా తగ్గడానికి మంచి ఆస్కారం ఉందండి. గంజాయిని ఒక వేలో రాంగ్గా వాడతారు. దీన్ని 99% చాలా మంచి మెడిసిన్గా యూజ్ చేసుకోవచ్చండి. యూజ్ చేసుకునే పద్ధతిలో ఈ కొండలు చూడండి, ఒక్కొక్కటి ఎంత హయ్యర్ యాక్టిట్యూడ్లో ఉన్నాయో. మాకు ఇక్కడ సరిగా గాలి కూడా అందట్లేదు బస్సులో వెళ్ళేటప్పుడే. కొండలో మధ్యలో కీహోల్ టెక్నాలజీ అని చెప్పి కొత్తగా రోడ్లు, అంటే కొండని పైన ఇబ్బంది పెట్టకుండా, కింద ఇబ్బంది పెట్టకుండా మధ్యలో కరెక్ట్గా ఒక 15 అడుగుల హైట్ ఉండేటట్టుగా దారులు ఏర్పాటు చేశారండి. ఒక బస్సు రావడానికి, ఒక బస్సు పోవడానికి. ఓన్లీ ఈ కొండలు, రాళ్ళు ఈ వీరు పడకుండా ముందుగానే వాటిని పడేసేసి వాటిని నీట్గా పైకి ఎట్లా బిల్డ్ చేశారో చూడండి. ప్రకృతి సిద్ధంగా చాలా బాగా చేస్తారండి. అట్ ఎ టైం పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంది అదే ఏరియాలో. చూడండి, కొండని 2 భాగాలుగా చేసి మధ్యలో నుంచి బస్సు వెళ్తుంది. ప్రకృతి రమణీయతకి పెట్టింది పేరండి. అట్ ఎ టైం మన భారతదేశానికి పెద్ద గోడ లెక్క చాలామంది వేరే దేశాల నుంచి మన దేశంలోకి రాకుండా కట్టుగోడగా ఉంటుందండి ఈ హిమాచల్ ప్రదేశ్లోని ఈ కొండలు మొత్తం, ఈ పహాడీలు మొత్తం. అట్ ఎ టైము మన దేశం నుంచి ఋతుపవనాలు వేరే దేశానికి వెళ్లకుండా ఈ కొండలు అడ్డుపడి వర్షాలని రప్పించి ఆ వర్షాల నీటిని మన దేశంలోని చాలా ప్రదేశాలకి ఈ నీటిని సప్లై చేస్తారండి. ఇప్పుడు కొత్తగా ఒక రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇది వచ్చేసరికి టన్నెల్స్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. నిజంగా ఎంతో కష్టంతో కూడుకున్న కొండల్ని వాటికి ఎటువంటి సహజత్వం పోకుండా నీట్గా హోల్ చేసి వాటిని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ టెక్నాలజీ మాత్రం చాలా బాగుందండి. ఎక్కువ ఇక్కడ మిలిటరీ బేస్ క్యాంపులు కూడా చాలా ఉన్నాయండి భారతదేశానికి రక్షణకు సంబంధించి. ఈ ఏరియాలో మాత్రం ఓన్లీ 6 ఇయర్ మొత్తం మీద ఒక 3 నెలలు, ఒక 20 రోజులు, 14 రోజులు మాత్రం గవర్నమెంట్ యాత్ర కంటిన్యూ చేస్తుందండి. గవర్నమెంట్ యాత్ర కండక్ట్ చేస్తుంది. మిగతా టైంలో అన్అఫిషియల్గా ఇంకొక జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో మంచి టైం అండి ఈ యాత్ర చేయడానికి. మనకి మొత్తం వచ్చేసరికి అప్ అండ్ డౌను మనకి దగ్గర దగ్గర మొత్తం ఒక 30 కిలోమీటర్లు రావచ్చండి. ఇక్కడ వచ్చేసరికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటేనండి, మనం ఎవరైనా చనిపోతే మనం తీసుకెళ్ళి శ్మశానంలోనో పోడ్చడమో కాలుస్తామో చేస్తామండి. ఇక్కడ ఎవరిలో అయినా చనిపోతే ఆ ఊరు వాళ్ళు మొత్తం వచ్చేసరికి ఇంటి నుంచి ఒక్కొక్క కట్టి పట్టుకొస్తారండి. ఆ కట్టి మీద నది ఒడ్డున వాళ్ళని కాల్ చేస్తారండి. కాల్ చేసి అస్థికల్ని అక్కడే నదిలోనే కలిపేస్తారు. ఈ సాంప్రదాయం ఇక్కడ ఉందండి. వీళ్ళు మనలాగా చిన్న దినం పెద్ద దినం ఇట్లా ఉండదండి. చిన్న కర్మ పెద్ద కర్మ అని ఉండదు. ఇట్లా ఒకసారి చేసిన తర్వాత సంవత్సరానికి ఒకసారి మాత్రం అన్నదానం చేస్తారండి. ఇక్కడ కొద్దిగా వేరుగా ఉంటాయి ఆచారాలంతా. ఇట్లా వచ్చేటప్పుడు కంపల్సరీ వాళ్ళ సాంప్రదాయ దుస్తులు వేసుకొని వస్తారండి. ఇప్పుడు మణిమహేష్కి మనం చాలా దగ్గరగా వచ్చేస్తున్నామండి. చూడండి కొండలు ఎట్లా దాన్ని ఒక దారిలో కట్ చేసి కేక్ లాగా ఎంత బాగా దాన్ని రోడ్డు ఏర్పాటు చేశారో చూడండి.
ఇవి ఇక్కడ డ్రైవింగ్ చేస్తుంటే నాకు భయం వేస్తుందండి. ఆ డ్రైవర్స్ బాగా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అండి. ఎంత స్పీడ్గా పోనిస్తున్నారో అంతే స్పీడ్గా టర్నింగ్ చేసేస్తున్నారండి. ఆ మలుపుల దగ్గర ఎదురు బస్సు వస్తే ఏం జరిగిద్దని నాకు టెన్షన్గా ఉంది. కానీ ధైర్యంగా పోనిస్తున్నారండి. పొరపాటు మనకి కానీ బస్సులో నుంచి అంటే ఈ బస్సు నుంచి పక్కకు కానీ పడ్డామంటే నాకు తెలిసి ఒక 200 మీటర్లు దొల్లి ఆ నదిలో పడిపోతామండి. అంత డేంజర్ రోడ్లు ఇవి. డ్రైవర్ గారు చాలా ధైర్యంగా డ్రైవ్ చేస్తున్నారండి. మనకు కనిపిస్తుంది చూడండి పహడి, అదేనండి ఈ మణి మహేష్. ఆ కొండ మీద నుంచి మనం ఇంకొక అంటే మనం ఎక్కుతూ 2 కొండలు దాటుకొని క్రాస్ చేసుకొని ఫస్ట్ గణేష్ పార్క్ వెళ్తామండి. ఇది వీడియో లెంతీ అవుతుందని చెప్పి ప్రస్తుతానికి డే 1 అన్నట్లుగా ఇక్కడ దాకా మాత్రమే పెట్టానండి. దారి పొడుగుతున్న యాపిల్సేనండి. ఇది వచ్చేసరికి నారింజ కాయ అండి. ఇది నారింజ నింబునాయి. మొత్తం అది పళ్ళ తోట అండి. యాపిల్ కాయ పళ్ళ తోట. కింద యాపిల్స్ వెరైటీ ఫ్రూట్స్ మొత్తం ఉన్నాయి. నది పేరు నాకు ఐడియా లేదండి. రివర్ కా నామ్ క్యా హై? సట్లూస్ నది అంటండి. చాలా బాగా ప్రవహిస్తుంది కదండి నది. మహేష్ యాత్రకి ట్రెక్కింగ్లో బయలుదేరి ఉన్నామండి. వెనకాల మా టీం వాళ్ళు కూడా వస్తున్నారు చూడండి. నేను ఒక్కడనే వచ్చాను ఇక్కడికి. మధ్యలో బొంబాయి మరాఠీ వాళ్ళు తగిలారండి. ఎక్కడికి పోయినా కానీ మరాఠీ వాళ్ళు మాత్రం అస్సలు అవ్వట్లేదండి. మణిమహేశ్వర్కి కొండ మీదకి వెళ్ళే దారండి. అందమైన జలపాతాలు హోరుతో ఎంత చక్కగా ఉందో చూడండి. చాలా ఆహ్లాదంగా చాలా అందంగా ఉందండి. ప్రకృతిని ఆస్వాదించాలే కానీ మాటల్లో చెప్పలేమండి. మేము ఆ కొండ మీదకి వెళ్ళాలండి. మహారాష్ట్ర వాళ్ళు 3 వచ్చారు, బొంబాయి వాళ్ళు. వాళ్ళతో పాటు కలిసి వెళ్తున్నానండి. నేను ఒక్కడినే వచ్చాను. యాపిల్ తోటలు, జలపాతాల హోరుతో ఎంతో అందంగా ఆహ్లాదంగా యాపిల్ తోటలతో ఎంతో చక్కగా ఉందండి. చాలా అందంగా ఉందండి. మొత్తం యాపిల్స్ తోటలే. తర్వాత కొన్ని గుళ్ళు కూడా కట్టున్నారండి అక్కడక్కడ. ఇదంతా యాపిల్ తోటలేనండి. చాలా చక్కగా ఉంది. బరువులు మోసేవాళ్ళు అట్టించాల్సిందండి. మణిమహేశ్వర్కి పైకి ఎక్కామండి. ఒక కొండ పైకి, 2వ కొండ మీద నుంచి కిందకి దిగుతున్నామండి. దారి చూడండి ఎట్లా ఉందో. సెలయేళ్ళ రావాలతో కిలకిలలాడుతూ ఎంతో చక్కగా ఉందండి. మేము ఇంకా ఇట్లా వచ్చి ఇట్లా కింద నుంచి పైకి వెళ్ళాలండి. ఊరికి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఇంకా పైకి వెళ్ళాలండి. జై భోలేనాథ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర. హర హర హర. నమ శివాయ. మణిమహేష్ కైలాష్ పై నుంచి తీస్తున్నామండి. కింద చూడండి. మేము స్టార్టింగ్ పాయింట్ అండి. ఈ జంక్షన్ కాడి నుంచి వచ్చామండి. దగ్గర ఇప్పటికీ 15-14 కిలోమీటర్ల దాకా వచ్చాం. పైకి వచ్చినట్టే లేదండి.
పొగ మంచు చూడండి ఎట్లా వెళ్తుందో. ఇళ్ళు చిన్న చిన్న డాట్ లాగా కనిపిస్తున్నాయండి. పౌల్ట్రీ నది అంటండి ఇది. మొత్తం కొండల మధ్యలో నుంచి ప్రవహిస్తూ ఉంది. చాలా జలపాతాలు కలుస్తున్నాయండి వీటి మధ్యలో. మణి మహేష్ కైలాష్ అండి ఇది. ఒక్కొక్కరు ట్రెక్కింగ్ చేసుకుంటూ పాపం ఊగులాడుకుంటూ వస్తున్నారు కష్టం మీద. ఎక్కుతూ ఉన్నారు పైకి. ఇది ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అండి. అక్కడ దాకా బస్సులో వచ్చాము. ఆడ నుంచి పాదయాత్ర అండి, దుర్లభమైన పాదయాత్ర అండి. 5666 మీటర్ల హైట్కి వచ్చామండి. ఇంకా వెళ్ళాల్సి ఉంది. చుట్టుపక్కల వాతావరణం ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి. మబ్బులు కొండలు కలిసిపోయినాయి. ఉత్తరాఖండ్లో లాగే ఇక్కడ కూడా చాలా భాగం మొత్తం కొండలతో కప్పివేయబడి ఉందండి. ఎంతో భక్తి కలిగిన భక్తులు చాలామంది పాదయాత్రకు వచ్చారండి. ఆగుతూ వాళ్ళ స్టామినాకి తగ్గట్టుగా ఎక్కుతున్నారండి. లేడీస్ అయితే ఏడుస్తున్నారు కూడా ఆ నొప్పులు తట్టుకోలేక. చాలామంది చాలా బాధపడుతున్నారు. ఈ బ్రదర్స్ కలకత్తా నుంచి వచ్చారు. కలకత్తా బ్రదర్, పంజాబ్ బ్రదర్స్. एक आदमी एक स्टेट से आया. ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చారు. మహారాష్ట్ర నుంచి వచ్చారు. పంజాబ్ అంటేనే చూడండి మీసాలు ఎట్లా ఉన్నాయో చూడండి. హర్ హర్ మహాదేవ్, శంభో శంకర. చూడండి ఇది వచ్చేసరికి గణేష్ బేస్ క్యాంప్ అండి. ఒక్కసారి చుట్టుపక్కల వాతావరణం చూడండి. ఒక రోజు రాత్రికి 1000 రూపాయలంట. ఓన్లీ రాత్రి మాత్రమే ప్రయాణం అంట, డే టైం చేయడానికి లేదంట. ఎందుకో కారణం నాకు అర్థం కాలేదు. ఒకసారి ఈ క్యాంప్స్ చూడండి, చిన్న చిన్న క్యాంప్స్. ఈ చిన్నది వచ్చేసరికి 2 ఉండొచ్చు, ఇట్లాంటి పెద్దది వచ్చేసరికి 4 ఉండొచ్చు అండి. ఇది మా బేస్ క్యాంప్ అండి. ఇది మదర్ బేస్ క్యాంప్. ఇక్కడ ఫుడ్ ఇట్లాంటివన్నీ ప్రిపేర్ చేస్తారండి. ఇది ఇంతవరకు మా క్యాంపు. ఆ పక్కన బ్లూ కనిపించేది వచ్చేసరికి ఇంకో క్యాంపు. ఇక్కడ టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేశారండి. స్నానం చేద్దామంటే ధైర్యం సరిపోవట్లేదు, మరీ చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఓం నమః శివాయ.